హలో హలో మాట్లాడినా హలో నాకు పాకిస్తాన్ కి పంపిస్తా అన్నారు కదా మీరు. అవునమ్మా అవును. నాకు పంపియండి, నేను 100 మంది చంపేది వస్తాయని చంపుకుంటా. అది ఆ 2% మంది వినండి. 8th క్లాస్ బొడ్డోడు ఎంత ఉంటాడు? 8th క్లాస్. ఇప్పుడే పంపియండి. ఏం చేసి వస్తావు వెళ్ళి పాకిస్తాన్కి వెళ్ళి? 10 మంది ఒక్కళ్ళకి చంపకుండా కావాలని ఒక్కళ్ళకైనా చంపి వస్తాను. హలో వినబడుతుంది, మాట్లాడు నాన్న మాట్లాడు. ఆ 2% మంది వింటారు నువ్వు మాట్లాడేది, మాట్లాడు. నేను కూడా ముస్లిమే సార్. అవును, నీ పేరు? హిందూ ముస్లిం ఉన్నాయి చంపేసుడే. హిందూ ముస్లిం భారత్ మీద చంపనని వస్తున్నారు. నేను కూడా చంపుతాను, పంపించండి సార్. ఏం చేసి వస్తావు పాకిస్తాన్లో? పాకిస్తాన్ పంపిస్తే ఏం చేస్తావు? చంపేసొస్తా. మరి మన దేశంలో ఉండి పాకిస్తాన్కి జై కొడుతున్న 2% మందిని ఏం చేయాలి నాన్న? పంపేయాలి కావాలి. ఎక్కడున్నారు నాకు చెప్పండి, ఇప్పుడే చంపేసొస్తా. వాళ్ళని పంపేద్దామా? పంపేద్దాం, పంపించండి. ఏమనిపిస్తుంది అసలు వాళ్ళు పాకిస్తాన్కి జై కొడుతున్న ఆ మాటలు, ఆ పోలింగ్ చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఎంత కోపం వస్తుంది సార్ నాకు అట్లా మాట్లాడితే. వాళ్ళు కావాలని మన వాళ్ళకి చంపారు. వాళ్ళు హిందూ ముస్లిం అని కూడా చంపారు. భారత్ మీద కాలం దాడి చేస్తున్నారు. మనం ఊపొద్దు సార్. వాళ్ళు మన ఇండియాలో కట్టి మన వాళ్ళకి జరిపితే వాళ్ళు మన ఇండియాలో ఉంటే మనం ఎందుకు ఊపుకోవాలా సార్? అవును కరెక్ట్ నన్ను అనిపిస్తుంది. ఒకసారి చెప్దామా భారత్ మాతాకి జై అని? భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. నువ్వు లైన్ లోనే ఉన్నాడు. భారత్ మాతాకి జై. నువ్వు లైన్ లోనే ఉండు. ఒకసారి ఆ 2% మందికి విజ్ఞప్తి చేద్దాం. ఇదిగో మా భరతమాత మరో ముద్దు బిడ్డ వచ్చాడు. 8వ తరగతి చదువుతున్నాడు. మాకు కులాలు లేవు, మతాలు లేవు. ఫస్ట్ మేము భరతమాత బిడ్డలం. మేము భరతమాత ఒడిలో పెరుగుతున్న భరతమాత బిడ్డలం. మా భరతమాత మరో ముద్దు బిడ్డ 8వ తరగతి చదువుతున్నాడు. ఈ 2% మందిని పాకిస్తాన్కి పంపించేయడానికి తన పాకెట్ మనీని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మెడలో గన్నేసి పంపించండి, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రముఖులను చంపేసి వస్తానని అంటున్నాడు. 8వ తరగతి చదివే మా సోదరుడి ధైర్యాన్ని కూడా మీరు ఏమీ చేయలేరు. ఇక మీరు మిసైల్స్ పంపి, డ్రోన్లు పంపి ఏం చేస్తారబ్బా నాకు తెలీదు పాకిస్తాన్ నుంచి. ఈ 2% మంది చూడండి మా బొడ్డోడి ధైర్యాన్ని, మా 8వ తరగతి చదువుతున్న బొడ్డోడి ధైర్యాన్ని చూసైనా మీకు ధైర్యం ఉంటే మీ నెంబర్ని పెట్టండి, మా వాడు మాట్లాడతాడు మీతో. మీకు ఒక్క నిమిషం నాన్న. ఆ 2% మంది ఉన్నారు కదా, నేను మాట్లాడిన అబ్బా మీతోటి. మా సోదరుడు ఉన్నాడు, 8వ తరగతి చదివే సోదరుడు. మా బొడ్డోడి చేత మాట్లాడిస్తా, మా సోదరుడి చేత మాట్లాడిపిస్తాను. నేను అస్సలు మాట్లాడను. మా వాడు అడిగే క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్పండి అబ్బా. నువ్వు లైన్లోనే ఉన్నాను, ఒకసారి నువ్వు లైన్లో ఉండి. ఎవరైనా నీతో మాట్లాడటానికి ఆ 2% మందిలో ఎవరైనా కాల్ చేస్తారేమో చూద్దాం. ధైర్యం ఉందా? 8వ తరగతి చదువుతున్న మా సోదరుడు కాల్ చేసి పాకిస్తాన్కి నన్ను పంపండి, వేసేసి వస్తానంటున్నాడు. మిమ్మల్ని పాకిస్తాన్కి పంపడానికి తన పాకెట్ మనీని ఇస్తానంటున్నాడు. ఇదిగో ఇంకొక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి. 2% మందిలో నేనేం మాట్లాడను. మా వాడు అడిగే మా సోదరుడు ఫోన్ చేసిన సోదరుడు లైన్లోనే ఉన్నాడు. ధైర్యం ఉందా? 1 మినిట్ మీకు సమయం ఇస్తున్నా. ఇది 1:10 అయింది. 1:11 లోపు మీకు ధైర్యం ఉంటే ఆ 8వ తరగతి బుడ్డోడికి సమాధానం చెప్పే ధైర్యం ఉంటే మీరు కాల్ చేయండి, చూస్తాను. ఉన్నావునా లైన్లో? చేసాం కదా సవాల్, సిద్ధమా? ఓకే కదా, మాట్లాడదామా? మనం వాళ్ళు ఎవరైనా కాల్ చేస్తే మాట్లాడదాం. ఏంటి చూద్దాం. 1 మినిట్ సమయం ఇచ్చాం. ఎవరైనా ఒక్కడు కాల్ చేసి నేనేం మాట్లాడను. ఆ బుడ్డోడికి ఇంట్లో ఆడలు లెక్క దాచుకుంటారు సార్. మన ఇండియాలో మనం ఇంటానం చేస్తున్నాం, మన ఇండియాలోకి వచ్చి మనం చంపుతాం. అవును, ఎలా పంపిద్దాం వాళ్ళని? ఆ 2% మందిని పాకిస్తాన్కి ఎలా పంపిద్దాం? ఎట్లా పంపిద్దాం అంటే చీరలు కట్టి గాజులేసి కమ్మలేసి పంపిద్దాం సార్. కరెక్ట్. చూస్తున్నారా? 2% మంది 8వ తరగతి చదివే పిల్లాడికి సమాధానం చెప్పాలి. అందరికి రమ్మన్నాను, ఒక్కనైనా సిద్ధం సార్ వాళ్ళకి కంపెనీకి. రాకపోయినా సరే రమ్మన్నాను సార్. రావట్లేదు. వాళ్ళు నీతో మాట్లాడటానికి కూడా ధైర్యం లేదు. వాళ్ళకి నీతో మాట్లాడటానికి కూడా ధైర్యం లేకపోతే సార్ వాళ్ళు ఎంత ఆడలు.
ఉమ్. వేస్తే కాదా సార్ మీరు చెప్పండి. మన లూకొద్దు సార్, మా కామారెడ్డిలో కూడా ఉండాలి. ఉమ్. నాకు చెప్పేస్తున్నా ఇప్పుడు పోయి చంపేస్తుండే. అసలు భయం లేదా నీకు? లేదు. ఎందుకు భయం సార్? మన వాళ్ళకి చంపినాక మనం ఎందుకు ఊకోవాలా? మరి చిన్న పిల్లోడు కదా, 8వ తరగతి పిల్లోడు కదా, భయం లేదా? చిన్నోడైతే సార్ ఇవాళ రేపు 15 ఏళ్ళు ఉన్నోడే మర్డర్ చేస్తుండు. నేను అలాగా అంటే నీకు భారతదేశం అంటే అంత ఇష్టమా? దేశం అంటే ఇష్టమా నీకు? సార్ నీకు దేశం అంటే అంత ఇష్టమా అంటున్నాను. ఇష్టం సార్. భయం ఏమి లేదు నీకు? లేదు. ముస్లిం సంపాదించుడు సార్. నువ్వు అసలు పెద్ద ముస్లిమే. అవును చెప్పావు, అందుకే విన్నా. మనందరం భరతమాత బిడ్డలం. మన మతాలు సంప్రదాయాలు ఏమైనా కానీ మనందరం భరతమాత బిడ్డలం. అవును సార్. నువ్వు నాకు తమ్ముడివి, నేను నీకు అన్నయ్యని. అంతే సార్. అంతే. ఆ 2% మంది మాత్రం మీరు పాకిస్తాన్ వెళ్ళిపోవాల్సిందే. నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అసలు? నువ్వు పెద్ద అయిన తర్వాత ఏం కావాలనుకుంటున్నావు? నేను ఆర్మీ. ఎస్, శుభం. నేను సాల్యూట్ చేస్తున్నాను నీకు. జై భారత్. విన్నారా? జై భారత్. జై భారత్. జై భారత్. మిగిలిన వాళ్ళు కూడా చెల్లె బట్ట ఉంది సార్. చెల్లె